2019లో రామ్ గోపాల్ వర్మ తీసిన కడప రాజ్యంలో కమ్మరెడ్ల సినిమాకి సంబంధించి ఇప్పుడు పోలీస్ కేసులు నమోదు అవడం జరిగింది. అంతేకాకుండా ఆయన మీద సిఐడి కూడాను ఆ కేసులు నమోదు చేసింది. తనకు సంబంధించిన ఈ కేసులను కూడాను ఆపివేయాలని, కేసులు కొట్టివేయాలని చెప్పి కూడాను న్యాయస్థానానికి రామ్ గోపాల్ వర్మ ఆశ్రయించారు. ఈరోజు హైకోర్టులో దానికి సంబంధించిన కేసు విచారణకు వచ్చిన నేపథ్యంలో అటు సిఐడి పోలీసులను పెద్ద ఎత్తున కూడాను న్యాయస్థానం ప్రశ్నల వర్షం కురిపించింది. గతంలో 2019లో విడుదలైన సినిమాకి ఇప్పుడు కేసులు నమోదు చేసి ఏం చేస్తారని చెప్పి కూడాను అడగటం జరిగింది. అంతేకాకుండా తదుపరి చర్యలు ఏమి తీసుకోవద్దని చెప్పి కూడాను రామ్ గోపాల్ వర్మకి డైరెక్టర్కి అనుకూలంగా కూడాను అటు న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఏదేమైనా సరే గతంలో ఏదైతే ఇటు టీడీపీని ఉద్దేశించి కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులను ఉద్దేశించి కానీ తీసిన సినిమాలు అవ్వచ్చు, తర్వాత సీరియల్స్ అవ్వచ్చు, వాటి మీద ఇప్పుడు ఆయా ప్రాంతాల్లో టీడీపీ అభిమానులు కానీ, జనసేన వాళ్ళు కానీ కేసులు పెడుతున్న నేపథ్యంలో పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. అయితే కమ్మరాజ్యంలో కడప రెడ్ల సినిమాలో ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి ఉద్దేశపూరితంగా కొన్ని పాత్రలు క్రియేట్ చేశారని, అలాగే ప్రస్తుతం యువ మంత్రి అయిన నారా లోకేష్ పై కూడా కొన్ని వ్యంగ్యంగా అందులో అంశాలను జోడించారని చెప్పి కూడాను సిఐడి కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో ఆయన అరెస్ట్ చేయవద్దు, ఆయన పైన ఎటువంటి చర్యలు కూడా తీసుకోవద్దని చెప్పి కూడాను హైకోర్టు కొన్ని రోజుల పాటు ఈ కేసును స్టే విధిస్తూ కూడాను ఉత్తర్వులు వెల్లడించింది. అయితే 2019లో విడుదలైన సినిమా సంబంధించి ఇప్పుడు పంచాయతీ ఏంటి, దీనికి సంబంధించి విచారణ జరుపుతామని చెప్పి కూడాను హైకోర్టు అటు సిఐడి పోలీసులు తెలియజేసిన నేపథ్యంలో కొన్ని రోజుల పాటు రామ్ గోపాల్ వర్మకి ఊరట లభించిందని మనం చెప్పొచ్చు.